హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక విషయం అయితే చెప్పాలి. ఏంటంటే సబ్స్క్రైబర్ అయితే టూ డేస్ బ్యాక్ అయితే ఒక వీడియో పంపారు. అది లవ్ వీడియో. చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కొత్తగా చూసారైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే మాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, ఓకేనా. ముందుగా అయితే మీరు వీడియో విషయంలో అయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ముందుగా అయితే మీరు డెమో చూడండి. డెమో చూసిన తర్వాత వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చూసి చూడంగానే నచ్చేసావే అడి అందంగా దూకి గరేసావే ఓ చూపు. ఫ్రెండ్స్, వీడియో వచ్చి కూడా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది కదా. బట్ దాంట్లో ఏంటంటే కాపీరైటింగ్ ఇష్యూ వల్ల అయితే నేను వీడియో నూడిలో పెట్టినాను, సైలెంట్ అయితే పెట్టాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను, అక్కడ వెళ్ళి మీరైతే చూడండి, ఓకే ఫ్రెండ్స్. అలాగే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కాన్ఫిడెంట్. చాలా అంటే చాలా వీడియోలు మీ ముందుకైతే తెచ్చాను, బాగుంటాయి. అలాగే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఏమవుతారంటే అలర్ట్ మోషన్ వేసి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అలర్ట్ మోషన్ లేకుంటే మీకు డిస్క్రిప్షన్లో అలర్ట్ మోషన్ యాప్ లింక్ అయితే ఇచ్చాను, అక్కడ వెళ్ళి మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అయితే అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసినాక ఇక్కడ ప్రైజెట్ ఇచ్చినారు. ఇక్కడ అయితే మీకు ఒకేసారి ఫుల్ ఫ్లెడ్జ్ అయితే ఇచ్చిన ఫ్రెండ్స్. ఈ ఫుల్ ఫ్లెడ్జ్ అయితే వచ్చినట్టు మీరు ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఏమీ ఇచ్చలేదు, మీరైతే ఎఫెక్ట్లు ఫోటోలని ఓన్లీ మీరు ఫోటో అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. లవ్ వీడియో చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి అయితే టెలిగ్రామ్ మళ్ళీ ఒకసారి చూడండి. వీడియో చాలా అంటే చాలా బాగుంది, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే ముందుగా ఇక్కడ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ నేమ్ ఉంది కదా, నేమ్ క్లిక్ చేసి ఇప్పుడు ఏదైనా ఒక ఫోటో మీరు ఇప్పుడు ఎవరి మీద యాడ్ చేయాలనుకున్నారో వాళ్ళొక్క ఫోటో అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా అయితే నేను ఇక్కడ ఈ ఫోటో అయితే యాడ్ చేసింది ఫ్రెండ్స్. ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన ఉన్న ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా అయితే వచ్చాను ఫ్రెండ్స్. దీంట్లో ఒకటి ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా బార్డర్ షార్కి వెళ్ళి అయితే మీరు ఇదైతే ఆఫ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఇలా వస్తుంది, ఆన్ చేసుకుంటే ఇలా అయితే వచ్చాను ఫ్రెండ్స్. నేనైతే ఆన్లో అయితే పెట్టుకున్నాను, ఓకేనా. తర్వాత ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పాను కదా, క్లిక్ చేసి కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి ఇది నేమ్ క్లిక్ చేసి మీరు ఒక ఫోటో అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫోటో యాడ్ చేసిపోయిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలా అయితే మీకు వచ్చేది, ఓకే ఫ్రెండ్స్. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడేమైనా మీకు ఏమైనా ఫోటో ఏమైనా జూమ్ గేమ్ అంటే చూపిస్తామండి. ఇలా అయితే మీకు వచ్చేది అయితే మీరు ఏం చేస్తారంటే సపోజ్ మీరైతే క్లిక్ చేసి కింద ఉన్న ప్లస్ క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి ఇప్పుడు ఆ ఫోటోని యాడ్ చేయండి. ఈ ఫోటో యాడ్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఇది ఉంటే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసిన తర్వాత ఇదైతే కిందకైతే తెచ్చుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా కిందకైతే తెచ్చుకోండి. ఇలా కింద తెచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఎఫెక్ట్ అనేది మీరు దానికైతే చూపెట్టాలి. కాబట్టి మీరు దాన్ని క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసి దీనైతే డిలీట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు అయితే దీనికైతే పేస్ట్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా అయితే కూర్చోటుంది ఫ్రెండ్స్. అలాగే ఇదైతే మీకు 3 గ్రూప్లు తీసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ గ్రూప్కి వెళ్ళి కింద ఎడిట్ గ్రూప్కి వెళ్ళి దీన్ని ఉంది కదా ఇది క్లిక్ చేసి కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి నేమ్ క్లిక్ చేసి మీరు ఒక ఫోటో అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఒక ఫోటో అంటే ఇప్పుడు సింపుల్గా అయితే ఈ ఫోటో యాడ్ చేసిన ఫ్రెండ్స్. ఫోటో యాడ్ అయిన తర్వాత పోయిన ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే ఇలా అడ్జస్ట్మెంట్ అయితే పెట్టాను. తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ గ్రూప్ కొట్టి వచ్చేసి ఇప్పుడు ఉంది కదా ఈ ఫోటో అయితే మీరు ఎట్లా ఇలా ఉందో ఇప్పుడు అన్నిటికీ మీరు అయితే అలా ఆ ఒక ఫోటో అయితే పెట్టుకోండి. సపోజ్ మీకు అయితే కావాలంటే సపరేట్ అయితే 3 గ్రూపులకి 3 ఫోటో అయితే కూర్చోండి. లేకపోతే 3 గ్రూపులకి ఒకే ఫోటో అయితే కూర్చోండి ఫ్రెండ్స్. మీకు ఎలాగున్నా నచ్చుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఒక్కో ఫోటోని 3 గ్రూప్కి అయితే కూర్చోబెట్టాను, ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత ఇదే తర సేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన ఈ దీనికి మళ్ళీ క్లిక్ చేసినట్టు ఎట్ట కావచ్చు, లేదంటే సపరేట్ ఫోటో పెట్టి వాటికైతే మీరు ఎఫెక్ట్ అయితే కూర్చోబెట్టి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే ఉంటుంది వీడియో, కానీ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే
వీడియో అయిపోయినాక ఫోటోలన్నీ ఇది అంతా వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే పైన బాండ్ క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేయండి ఫ్రెండ్స్. తర్వాత కలుద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీకు ఎలాంటి వీడియో కావాలన్నా నన్ను అడగండి, చేసి పెడతాను. నెక్స్ట్ వీడియో ఎలా ఉండాలో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, తర్వాత కలుద్దాం.